Hello all, quickly we'll revise about the obstacle maneuvers. Obstacle maneuvers are nothing but Leopold maneuvers which we will use after 28 weeks of the gestation of pregnancy. Okay, సో మనకి ఆబ్స్టికల్ గ్రిప్స్ అంటారు కదా, అవి 4 ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫండల్ గ్రిప్. ఫండల్ గ్రిప్లో ఏం మెజర్ చేస్తారు అంటే, ఫండల్ గ్రిప్లో బోత్ హ్యాండ్స్ని అప్పర్ పార్ట్ ఆఫ్ ద అబ్డామిన్ దగ్గర బోత్ హ్యాండ్స్ని కూడా ఇలా పాల్పేట్ చేస్తూ బేబీ యొక్క హెడ్ ఉందా లేదు అంటే బేబీ యొక్క బ్రీచ్ ఉందా అనేది అక్కడ ఎగ్జాక్ట్గా ఏ పార్ట్ అనేది లొకేషన్లో ఉంది అనేది, ఏ పార్ట్ అనేది ప్రజెంట్ అయ్యింది అని చెప్పేసి ఈ మాన్యువర్లో చూస్తారు. అది ఫండల్ గ్రిప్ అన్నట్టు. ఫండల్ గ్రిప్ అనేది స్కిన్ అబ్డామిన్ దగ్గర అబ్డామిన్ అప్పర్ సైడ్న పెట్టి ఇలా పాల్పేట్ చేస్తుంటారు. ఓకే, అండ్ సెకండ్ గ్రిప్ వచ్చేసి లాటరల్ గ్రిప్ కానీ అంబిలికల్ గ్రిప్ అని చెప్పేసి అంటారు. ఇది ఏంటి అంటే ప్లేస్ ద బోత్ హ్యాండ్స్. సో బోత్ హ్యాండ్స్ని కూడా సైడ్ బై సైడ్ ఇలా ప్రెస్ చేసుకుంటూ చూస్తారు, పాల్పేట్ చేస్తూ చూస్తారు. సో వన్ హ్యాండ్ ఒక సైడ్, ఈ హ్యాండ్ని పాల్పేట్ చేసినప్పుడు మనకి బేబీ యొక్క బ్యాక్ ఉందా లేదా అంటే అక్కడ ఏం ప్రజెంట్ అయ్యి ఉంది అనేది కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ హ్యాండ్ వచ్చేసి బేబీ యొక్క లిమ్స్ చిన్న చిన్న నాబ్స్ లాగా మనకి ఫీల్ అవుతూ ఉంటాము ఈ హ్యాండ్ని పాల్పేట్ చేస్తున్నప్పుడు. ఈ హ్యాండ్తో అయితే బేబీ యొక్క బ్యాక్ ఆఫ్ ద ఫీటస్ అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో బ్యాక్ ఆఫ్ ద ఫీటస్ని ఐడెంటిఫై చేసినప్పుడు మనకి హార్ట్ సౌండ్స్ని ఎగ్జాక్ట్గా ఎక్కడ చూడాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఓకే, ఇది లాటరల్ గ్రిప్ కానీ అంబిలికల్ గ్రిప్ అని అంటారు దీన్ని. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పౌలిక్ గ్రిప్ని పెల్విక్ గ్రిప్ అని కూడా అంటారు. సెకండ్ పెల్విక్ గ్రిప్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఇంకొక నేమ్ వచ్చేసి థర్డ్ లియోపాల్డ్ మాన్యువర్. ఇది ఎందుకోసం అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ ద ఫీటస్. సో ఫీటల్ హెడ్ అనేది మనకి ఎంగేజ్ అయి ఉందా లేదా అని తెలుసుకోవడానికి యూజ్ చేసేటువంటి గ్రిప్పే పౌలిక్ గ్రిప్ అన్నట్టు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ పెల్విక్ గ్రిప్ అన్న ఫోర్త్ లియోపాల్డ్ మాన్యువర్ అన్న బోత్ ఆర్ సేమ్. సో ఇది ఎందుకోసం యూజ్ చేస్తారు అంటే ప్రెజెంటింగ్ పార్ట్, మనకి ప్రజెంటేషన్ ఆఫ్ ద పార్ట్ కానీ యాటిట్యూడ్ ఆఫ్ ద ఫీటస్ని కానీ చూడడానికి యూజ్ అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్గా మనకి ఏ పార్ట్ అయితే సెఫాలిక్లో ఉందా లేదా పొడాలిక్లో ఉందా, బేబీ హెడ్ అనేది కింద భాగంలో ఉందా లేదా బేబీ బ్రీచ్ ఉందా, అండ్ బేబీ హెడ్ అనేది మనకి పాల్పేట్ అయినప్పుడు అది ఎంగేజ్మెంట్ అయిందా లేదా, ఈ విధంగా చూస్తారు దాన్ని. ఈ విధంగా హెడ్ అనేది ఎంగేజ్ అయిందా లేదా అని చెప్పేసి చూస్తుంటారు. అండ్ హెడ్ అనేది ఎంగేజ్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది, హెడ్ని ఇలా పట్టుకొని మూవ్ చేస్తూ ఉంటారు. సో అది మూవ్ అవ్వకపోతే బేబీ హెడ్ అనేది ఎంగేజ్ అయినట్టు అర్థం. సో ఇది వచ్చేసి ఫోర్త్ లియోపాల్డ్ మాన్యువర్. ఓకే, అండ్ ఈ లియోపాల్డ్ మాన్యువర్స్ అన్నీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ లియోపాల్డ్ మాన్యువర్స్ అన్నీ కూడా మనము మదర్ యొక్క ఫేస్కి అపోజిట్గా ఉండి మనము పాల్పేట్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ ఐ సెడ్ లాస్ట్